కొబ్బరి చెట్టుకున్న కృతజ్ఞత మరి దేనికి లేదు. ఏన్షియంట్ విజడం, ప్రాచీన విజ్ఞానంలో కొబ్బరి చెట్టు గురించి ఏం చెప్పారో తెలుసా? కొబ్బరి చెట్టును చూడండి, దానికి నీళ్లు పోస్తారు. ఎప్పుడు ప్రథమ వయసి, ఇంత మొక్కగా ఉన్నప్పుడు, బాగా ఇంత లావయ్యాక నువ్వేం పోయక్కల, ఇసుక నేలలో కూడా బతుకుతుంది కొబ్బరి చెట్టు. ఎప్పుడో చిన్నతనంలో బాల్యం ఉండగా తోయం అల్పం, కొద్దిగా నీళ్లు పోస్తే స్మరంతకా, కొబ్బరి చెట్లు ఆ నీళ్లు గుర్తుపెట్టుకున్నాడు, ఈ మనిషి మాకు నీళ్లు పోసాడు, వాడికి ఏదైనా ఇవ్వాలి కదా పాపం అని మానవులు పోసిన మామూలు నీళ్లని అది కొబ్బరి నీళ్లుగా మార్చి నెత్తి మీద భరిస్తోందమ్మా, నెత్తి మీద భరిస్తోంది కృతజ్ఞతాభారం. ఇప్పుడు అందిస్తుంది ఆ నీళ్ళని. మళ్ళీ నువ్వు పోసింది మామూలు నీళ్లు, నువ్వు పోసిన మామూలు నీళ్లు తాగి నీకు అమృతం లాంటి నీరు ఇస్తుంది. పైగా నువ్వు పోసింది కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు, అది ఆజీవితాంతం. కొబ్బరి చెట్టు బతికినంతకాలం నీకు కొబ్బరి కాయ, కొబ్బరి నీళ్లు, దేవుడి దగ్గర కొబ్బరి చెట్టు తప్ప కొబ్బరికాయ తప్ప మరొకటి పనికిరాదు, ఇంత ఇస్తుంది. కారణం ఏమిటంటే మంచివాళ్ళు అయిన వాళ్ళు ఎవరు తమకు చేసిన ఏ చిన్న ఉపకారాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోరు, గుర్తుపెట్టుకో.